సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళి స్ఫురతారానాయక శేఖర స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. యత్ర యత్ర స్థితం వాపి క్షేత్రపాలో నిహంతి తం విద్యాసు కురుతే వాదం యో విద్వాన్ నామ జాపినా యత్ర యత్ర స్థితం వాపి క్షేత్రపాలో నిహంతి తం. హయగ్రీవుడు అగస్త్యునికి తెలియచేస్తున్నాడు లలితా సహస్రనామ పారాయణ శక్తిని. యత్ర యత్ర స్థితం వాపి క్షేత్రపాలో నిహంతి తం. క్షేత్రాన్ని పరిపాలించేటటువంటి వాడిని క్షేత్రపాలకుడు అంటారు. మనం ఏ దేవాలయానికైనా వెళ్ళచ్చు. క్షేత్రంలో ఉండేటటువంటి దైవాన్ని ప్రధాన దైవం అని పిలుస్తారు. ఆ ప్రధానమైనటువంటి క్షేత్రానికి అధిపతి అయి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మొత్తం క్షేత్రాన్ని ఎవరైతే పరిపాలిస్తూ ఉంటాడో, కాపుదల కాస్తాడో, ఏ కష్టము ఆలయానికి కలగకుండా, ఏ నష్టము ఆలయానికి ప్రాప్తించకుండా చూసేవాడిని క్షేత్రపాలుడు అంటారు. చాలా గట్టి మాట ఇది. లోకంలో విష్ణువాలయానికి క్షేత్రపాలకుడు శివుడు, శివాలయాలకి క్షేత్రపాలకుడు విష్ణువు. ఇదేమిటండి వాళ్ళిద్దరికీ పడదని మాకు బాగా తెలిస్తే ఇట్లాంటి మాటలు ఏమిటని కాదు, బాగా ఆలోచించి అనేక ఉదాహరణలతో మనకు అర్థమవుతుంది. ఇది క్షేత్ర అధీశుడెవరో ఆయనకంటే వేరుగా క్షేత్రపాలకుడు. ఆ క్షేత్రపాలకుడు క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడు. విష్ణువాలయానికి శివుడు క్షేత్రపాలకుడైతే శివాలయానికి విష్ణువు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ఉదాహరణకి ప్రధాన శైవ క్షేత్రమైనటువంటి శ్రీశైలానికి మనం వెడితే ఆ ప్రారంభంలోనే మనకి విష్ణు రూపుడైనటువంటి వాడు వినాయకుడు కనిపిస్తాడు. గణపతి సాక్షి గణపతిగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఎందుకని అక్కడ ఉంటాడు అంటే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్ళారు, ఎంతమంది పరమేశ్వర దర్శనాన్ని చేసుకున్నారు, దర్శనాన్ని చేసుకున్న వారిలో ఎంతమంది నిష్కామంగా అంటే ఏ కోరిక లేకుండా దర్శనాన్ని చేసుకున్నారు, దర్శనం చేసుకోవడం అనేది నాకు సంబంధించిన కర్తవ్యం అనే అభిప్రాయంతో ఎందరు దర్శించుకున్నారు, ఇంకా కోరికల జాబితాని ఎంతమంది ఇచ్చారు, ఎక్కడిదెక్కడ సాక్షిభూతంగా స్పష్టంగా చెప్పేటటువంటి వాడు సాక్షి గణపతి. ఆయన ఈ శైవక్షేత్రంలో ప్రధానుడైన ఏ శంకరుడు శ్రీశైలంలో ఉంటాడో ఆ ప్రధాన దైవానికి సంబంధించిన ఆలయం ఆ శ్రీశైలము, ఆ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆయన. మొత్తం ఈ క్షేత్రాన్ని పరిపాలించేవాడు ఈయన. ఆశ్చర్యంగా ఉంటుంది మనకి, కానీ నిజం. అంచేతనే వెడుతూ ఉండగానే ఈయన ఒకసారి దర్శించుకుని, అయ్యా నీ అనుమతి తీసుకుని లోనికి వెడుతున్నామని. అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అధికారి దగ్గర ఉండేటటువంటి నిత్య సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి దర్శనం చేసి ఆయన అనుమతిని పొంది లోపలికి వెళితే అప్పుడు ఆ అధికారి మనతో మాట్లాడేటట్లుగా ఇక్కడ ఈ క్షేత్రపాలక నమస్కారాన్ని చేసి తర్వాత లోపలికి వెళ్ళడం ఆలయ సంప్రదాయం.
అందుకనే కంచికామకోటి పరమాచార్యుల వారు, మహానుభావుల వారు అమ్మవారిని దర్శించాలి అని అంటే ముందుగా అమ్మవారి వాహనం దగ్గర నిలబడి చాలాసేపు చేయవలసినటువంటి స్తుతులన్నిటినీ చేసి ఆ తరువాత అమ్మ దర్శనాన్ని చేసేవారు. ముందు ఇక్కడ చేయాలి అని. అలాగే నందివాహనం దగ్గర చేయవలసినటువంటి సంపూర్ణమైన అన్ని స్తుతులని చేసి ఆ తరువాత శివదర్శనానికి వెళ్ళేవారు. కారణం ఇక్కడ ప్రసన్నుణ్ణి చేసుకుంటే ఈ ప్రసన్నత అక్కడ లభిస్తుంది అని. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ యజమానుణ్ణి యజమానురాలిని ముందుగా మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సంతానాన్ని చక్కగా పలకరించి బాగా ముద్దాడి ఆ మాటలు ఈ మాటలు రెండు చెప్పి లోపలికి వెడితే ఆ ఇద్దరి ఆకర్షణ ఏ సంతానం మీద ఉంటుందో వాళ్ళ ఆనందాన్ని మనం ఒకసారి కొద్దిగా అలా పెద్దది చేసి మనం లోనికి వెడితే వాళ్ళు ఇంకాస్త ప్రసన్నతతో ఉంటారు మన విషయంలో. అంచేత క్షేత్ర పాలక నమస్కారం అనేది ఆలయ విధుల్లో మొదటగా చేయవలసింది. ఇక్కడ శైవ క్షేత్రానికి విష్ణువు ప్రధానుడైనటువంటి క్షేత్రపాలకుడు అవుతూ ఉంటే, అలాగే విష్ణువాలయంలో విష్ణువు ప్రధాన దైవం అవుతూ ఉంటే ఆయనకి క్షేత్రపాలకుడు శివుడు అవుతాడు. ద్వారకా తిరుమల కానీ తిరుమల వెంకటేశ్వర స్వామిని కానీ మనం చూస్తే స్పష్టంగా అక్కడ కొండమల్లన్న, ఇక్కడ ఈశాన్య భాగంలో శివునికి సంబంధించిన చిన్న ఒక శిల ఉంటుంది. ఆయన క్షేత్రపాలకుడు. మొత్తం అన్నీ కూడా దర్శనాలు అయిపోయి అంతా అయిపోయిన తర్వాత రాత్రి 1:30 స్వయంగా స్వామి యొక్క ఆలయాన్ని అంతటినీ మూసేసి బీగాలు వేసేసి ఆ మూలనున్నటువంటి ఆ శివునికి సంబంధించిన శిలకి తాకించి వెళ్తారు. మళ్ళీ 2 గంటలకి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఈ శిలకు ఒకసారి తాకించి మళ్ళీ బీగాలతో అలా ఒకసారి తెరిచి ఆలయాన్ని అక్కడి నుంచి నిత్య కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అంటే ఏమన్నమాట, మొత్తం ఆలయం అంతా తెరిచి ఉంచడానికి, ఆలయాన్ని మూసిన తరువాత మళ్ళీ మేము మూసేసామనే విషయాన్ని తెలియచేయడానికి, ఇదిగోనయ్యా నీవు అధికారం కలిగిన వాడివి, క్షేత్రపాలకుడివి కాబట్టి ఆలయం మూసేశాం, ఇదిగో ఈ తాళపు చెవులు నీ అధీనంలో ఉంచుతున్నామని ఆయనకి ఇవ్వడం. అలాగే ఆలయాన్ని మళ్ళీ తెరుస్తున్నాం కాబట్టి తాళం చెవులు నాకు ఇయ్యి అని చెప్పి తిరిగి తీసుకోవడం. ఈ రెంటికి సంకేత రూపంగానే ఆ శిలకి తాకించడం. ఏది మూసేటప్పుడు తెరిచేటప్పుడు కూడా. ఇది వైష్ణవ ఆలయంలో విష్ణువు ప్రధానుడైనటువంటి దైవంగా ఉన్నప్పుడు శంకరుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు కాబట్టి ఆయనకి చేసేటటువంటి వ్యవహారం. ఇక్కడ అదే స్వయంగా చెప్తున్నాడు. క్షేత్రపాలో నిహంతితం. క్షేత్రపాలకుడు భక్తులందరూ ఉన్నప్పుడు క్షేత్రపాలుడు ఆ క్షేత్రాన్ని పరిపాలిస్తాడు. భక్తులందరూ కూడా ఆలయంలోంచి వెళ్ళిపోయి క్షేత్రాన్ని తనకి అప్పగించి జాగ్రత్తగా చూడని చెప్పిన తర్వాత క్షేత్రపాలకుడు తన బాధ్యతని నిర్వహిస్తూనే ఉంటాడు. మొత్తం మీద 24 గంటల కాపుదలని కసేటటువంటి వాడు, క్షేత్రాన్ని పాలించేవాడు ఎవరంటే క్షేత్రపాలుడే. అందుకోసమే స్వయంగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు, ఎవరైతే క్షేత్రపాలుడు అవుతాడో ఆయన నిహంతితం. ఆలయానికి అపచారాన్ని చేసేటటువంటి వాడు ఎవడైనా కానీ ఉన్నట్టయితే అటువంటి వాడిని నిహంతి. విద్యాసు, విద్యలలో ఎవరైనా వాదాన్ని కానీ చేసినట్టయితే ఎవరితో, నామజాపినా, లలితా సహస్రనామాల యొక్క జపాన్ని చేసేటటువంటి వ్యక్తితో ఎక్కడైనా కానీ అడ్డదిడ్డంగా వాదాన్ని కానీ చేసినట్టయితే యం యం వాపి ఎత్ర ఎత్ర స్థితం వాపి, అవతల వాదాన్ని చేసినటువంటి వాడు ఎంతవాడైనా సరే ఎత్ర ఎత్ర స్థితం వాపి, వాడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా క్షేత్రపాలో నిహంతితం. క్షేత్రపాలకుడు మాత్రం వాడిని వధించి తీరుతాడు తప్ప విడిచిపెట్టాడు అని.
చదివి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇతిహాసాలని, కథలని దుర్విమర్శ చేసేందుకు ఏదైనా మనం ప్రయత్నాన్ని చేసినట్లయితే పరమేశ్వరుడికి కోపం రాకపోవచ్చేమో, కానీ క్షేత్రపాలో నిహంతి, క్షేత్రపాలకుడు మాత్రం ఊరుకోడు. విద్యాసు వాదం కురుతే, యథార్థమైనటువంటి పరమేశ్వరుడికి సంబంధించిన విద్యలో సరైనటువంటి వాదాన్ని చేస్తే ఆయన ఏమనడు. కానీ ఈ నామ సహస్ర జపాన్ని చేసేటటువంటి వ్యక్తి గురించిన దుర్విమర్శ పూర్వకమైనటువంటి వాదాన్ని చేస్తే సహించడు ఆయన. లోకంలో జరుగుతూ ఉండేటటువంటి మాట, అక్కడ ఏదైనా ఒకటి మనం చేయగానే వెంటనే వీడు విమర్శ, దుర్విమర్శ ప్రారంభిస్తాడు. విమర్శ అంటే మంచి చెడు రెంటినీ విమర్శ అని అంటారు. కానీ లోకంలో తరువాతి కాలంలో వచ్చింది ఏమిటంటే విమర్శ అంటే వ్యతిరేకించి మాట్లాడడం అని. ఆ వ్యతిరేకించి మాట్లాడడాన్ని దుర్విమర్శ అనే మాటతో మనం అనుకోవాలి. అమ్మవారికి ఇది చేస్తే అదవుతుందా, అది చేస్తే ఇదవుతుందా అని మాట్లాడుతూ ఉంటారే, అది దుర్విమర్శ. అటువంటి దుర్విమర్శ చేసేటటువంటి వాడిని క్షేత్రపాలుడు ఎప్పుడూ ఊరుకోడు. క్షేత్రపాలకుడు అంటారు ఆయన్ని. ఆయన ఎప్పుడు ఊరుకోరు. యం యం వాపి, ఎంతవాడైనా సరే, ఎత్ర ఎత్ర స్థితం వాపి, ఎక్కడెక్కడున్నా సరే ఒప్పుకోరు. ఆదిశంకరుడు అవతరించిన తర్వాత ఆయన సర్వభూముల్ని అలా పద్భ్యాం గచ్చన్, కేవలం ఆసేతు సీతాచలాన్ని పాదాల మీద పర్యటించారు మహానుభావులు. ఆలోచించి చూడండి, మనకి వాహన సౌకర్యం కలిగిన తర్వాత పక్క ఇంటికి వెళ్ళాలన్నా కూడా వాహనం మీదే తప్ప నడిచి వెడుతున్నామా? నడిచి వెళ్ళడం అనేది అవమానకరంగా కూడా ఆలోచిస్తున్నామే. అయ్యో ఆయన కాలి మీద నడిచి వచ్చాడండి అంత కనీసం అనే ఊహిస్తున్నారు తప్ప, వాహనం మీద రాలేదని తక్కువదనంగా చూస్తారే తప్ప, నడిచి వచ్చాడనే దాన్ని గౌరవంగా చూసేటటువంటి రోజులు పోనే పోయాయి అన్నట్టుగా ఉంది కాలం. కానీ ఏ మహానుభావులైనటువంటి ఆదిశంకరుడు ఉన్నారో ఆయన తమ తపశ్శక్తి కారణంగా ఆసేతు సీతాచలం, సేతు అంటే రామేశ్వరం అంచేత వారధి కట్టబడింది కాబట్టి, సీత అచలం అంటే సీత చలనైన అచలము కదలిందంటే హిమవత్ పర్వతం, రామేశ్వరం నుండి హిమాలయం వరకు ఉన్న ఈ సర్వ ప్రాంతాన్ని ఆయన పద్భ్యాం, 2 పాదాలతో నడుస్తూనే వెళ్ళారు. ఇంకో చిత్రం ఏంటంటే ఆకాశయాన శక్తి ఆయనకుంది తన తపశ్శక్తి కారణంగా. తాము ఆర్జించిన తపశ్శక్తిని వ్యయం చేసుకుంటే ఒక్కసారి ఆకాశ మార్గంలో ఎగరగలిగిన శక్తి ఉండి కూడా ఆయన పాదాల మీద నడుస్తూ వెళ్ళారు. అది విశేషం. ఆయనకి ఆకాశయాన శక్తి ఉందని ఎవరు చెప్పారు? తల్లి గతించినటువంటి సందర్భంలో తన తపశ్శక్తిని తానే వ్యయం చేసుకుని మాతృ సంస్కారాన్ని చేయవలసిన బాధ్యత, ధర్మం, కర్తవ్యం కలిగి ఉన్నవారు కాబట్టి మరుక్షణంలో అక్కడి నుంచి ఎగిరొచ్చారు ఆకాశయానంలో. గమనించుకోవాలి, అత్యవసరమైతే తప్ప ఆ విధమైన శక్తిని వాళ్ళు వినియోగించరు. దాన్ని నిరంతరం నిలువ చేసి ఉంచుతారు వాళ్ళు.